టాలీలో కంపెనీని ఎలా క్రియేట్ చేయాలి, దానికి సంబంధించిన ఆప్షన్స్ ఎలా ఫిలప్ చేయాలనేది చూస్తాం. అయితే బై డిఫాల్ట్ టాలీ కొత్తగా ఇన్స్టాల్ అయినప్పుడు ఎటువంటి కంపెనీస్ ఉండవండి. మనం ఏ కంపెనీస్ క్రియేట్ చేయాలో వాటిల్ని కంపెనీ క్రియేషన్ ద్వారా చూడండి, ఇట్లా కంపెనీ ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళి క్రియేట్ కంపెనీ అనే ఆప్షన్ ఉంది. దాని మీద మౌస్ తోటి క్లిక్ చేయొచ్చు, లేదంటే సి అని కీబోర్డ్లో ఇచ్చినా కానీ మీకు ఇట్లా కంపెనీ క్రియేషన్ సంబంధించిన స్క్రీన్ అనేది రావడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ డైరెక్టరీ అని ఉంది. డైరెక్టరీ అంటే ఈ కంపెనీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏ డైరెక్టరీలోకి వెళ్తుంది అనేది డైరెక్టరీ అనమాట. అదే డిఫాల్ట్గా మనం సి డ్రైవ్లో టాలీని స్టోర్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో డేటా అనే డైరెక్టరీలోకి ఈ యొక్క కంపెనీ ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. మరి నేమ్, కంపెనీ నేమ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎడూసాఫ్ట్ అని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ మెయిలింగ్ నేమ్. మెయిలింగ్ నేమ్ అంటే మనం రిపోర్ట్స్ ప్రింట్అవుట్స్ తీసినప్పుడు బయట పార్టీలకి ఏ పేరుతోటి వెళ్ళాలి అంటే కంపెనీలుగా వేరే వాళ్ళకి రిపోర్ట్ తీసినప్పుడు లేదంటే ప్రింట్అవుట్ తీసినప్పుడు రావాల్సిన నేమ్ ఏంటి కంప్లీట్గా అనేది మెయిలింగ్ నేమ్ అనమాట. పైనేమో నేమ్ సింపుల్గా ఎడూసాఫ్ట్ అని ఇచ్చాను, ఇక్కడ ఎడూసాఫ్ట్ లెర్నింగ్ సిస్టమ్స్ అని ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ స్టాట్యూటరీ కంప్లైంట్స్ ఫర్ ఇండియా అయితే ఏ కంట్రీకి సంబంధించిందో ఆ కంట్రీ ఇవ్వాలి. మనం ఇండియాని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, ఇండియానే ఎంటర్ ప్రెస్ చేశాను. స్టేట్ ఏంటి? యారో కీస్ ద్వారా మీరు ఏపీ కాబట్టి ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేయడం జరిగింది. పిన్ కోడ్ ఏంటి? మీ యొక్క పిన్ కోడ్ ఇవ్వాలి. నెక్స్ట్ టెలిఫోన్ నెంబర్. నెక్స్ట్ ఈమెయిల్ అడ్రస్. కరెక్ట్గా మెయిల్స్ కోసం ఈమెయిల్ అడ్రస్ ఇవ్వండి. నెక్స్ట్ కరెన్సీ సింబల్ ఏంటి? మనం ఇండియన్ రూపీస్ వాడతాం కాబట్టి ఇండియా కాబట్టి ఆర్ఎస్ అనే కరెన్సీ సింబలే ఉంచేసాం. వేరే కరెన్సీస్ మనం క్రియేట్ చేసుకున్నట్లయితే కరెన్సీస్ మల్టిపుల్ కరెన్సీస్ ఆ సింబల్స్ను కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఈ యొక్క కంపెనీలో ఏమేమి మెయింటైన్ చేయాలి? ఓన్లీ అకౌంట్సా, అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ కూడా ఉందా అనేది సెలెక్ట్ చేసుకోండి. నేను అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ రెండు కూడా వచ్చే విధంగా సెలెక్ట్ చేశాను. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ స్టార్ట్ ఫ్రమ్, ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఫైనాన్షియల్ ఇయర్? నేను 2008 అని ఇవ్వడం జరిగింది. మరి ఆ డేట్ నుంచే అంటే 1/4/2008 నుంచే బుక్స్ కూడా బిగిన్ చేయాలా అనేది బై డిఫాల్ట్ రావడం జరిగింది. మీరు కావాల్సి ఉంటే వేరే డేట్ మార్చుకోవచ్చు. బుక్స్ మాత్రం అంటే ఫైనాన్షియల్ ఇయర్ ముందరగానే స్టార్ట్ అయినా బుక్స్ని బిగిన్ చేసేది వేరే డేట్కి మీరు పెట్టుకునే అవకాశం ఉంది. నెక్స్ట్ టాలీ వరల్డ్ పాస్వర్డ్ అని ఉంది. సో అది టాలీ వరల్డ్ పాస్వర్డ్ ఉంటే ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. నెక్స్ట్ ఎంటర్ ప్రెస్ చేసేయండి. యూజ్ సెక్యూరిటీ కంట్రోల్. సెక్యూరిటీ కంట్రోల్ అడ్మినిస్ట్రేటర్ అంటే కంపెనీని ఓపెన్ చేసినప్పుడు మీకు పాస్వర్డ్ అడుగుతుంది. సో యూజ్ సెక్యూరిటీ కంట్రోల్ ఎస్ అని ఇవ్వడం జరిగింది. సో నేమ్ ఆఫ్ ద అడ్మినిస్ట్రేటర్
అడ్మినిస్ట్రేటర్ పేరేంటి? సో పాస్వర్డ్ సేమ్ పాస్వర్డ్ మళ్ళీ రిపీట్ చేయాలి. యూజ్ టాలీ ఆడిట్ ఫీచర్స్. టాలీ ఆడిట్ ఫీచర్స్ కావాలా వద్దా అనేది ఎస్ ఆర్ నో ప్లేస్ చేయాలి. మరి నేను నోలోనే ఉంచేయడం జరిగింది. నెక్స్ట్ బేస్ కరెన్సీ సింబల్. ఓకే, రూపీసే రావడం జరిగింది. దాని యొక్క ఫార్మల్ నేమ్ ఏంటి? ఇండియన్ రూపీస్ ఆల్రెడీ ఉంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్. ఎన్ని డెసిమల్ ప్లేసెస్ పెట్టాలి కరెన్సీకి? 2 3? బై డిఫాల్ట్ 2 పెడతాం. నెక్స్ట్ ఈ సింబల్ సఫిక్స్డ్ టు అమౌంట్స్, అంటే సింబల్ ఆర్ఎస్ అనే సింబల్ అమౌంట్స్కి సఫిక్స్ కావాలా వద్దా అనేది ఇవ్వచ్చు. ఓకే, నేను సఫిక్స్ కావాలనుకుంటే ఎస్ అని ఇవ్వాలి. నెక్స్ట్ సింబల్ ఫర్ డెసిమల్ పోర్షన్. డెసిమల్ పోర్షన్కి మనం సింబల్ ఏంటి? సపోజ్ 50.50 అన్నాం. 50 అనేది పైస్ అనమాట ఇండియన్ కరెన్సీ ప్రకారం. సో పైసే ఉంచేసాను. అట్లనే షో అమౌంట్స్ ఇన్ మిలియన్స్. మిలియన్స్లో కావాలి అమౌంట్స్ అనుకుంటే ఎస్ పెట్టాలి. మిలియన్స్లో వద్దు, ఆర్డినరీగా అమౌంట్స్ షో చేయాలనుకుంటే అట్లనే నోలో ఉంచేసేయాలి. నెక్స్ట్ చూసినట్లయితే పుట్ ఎ స్పేస్ బిట్వీన్ అమౌంట్ అండ్ సింబల్. అంటే అమౌంట్కి సింబల్కి, ఆర్ఎస్కి అమౌంట్కి మధ్యలో స్పేస్ ఉండాలా వద్దా? ఓకే, ఎస్ ఉంచాను. నెక్స్ట్ డెసిమల్ ప్లేసెస్ ఫర్ ప్రింటింగ్ అమౌంట్స్ ఇన్ వర్డ్స్. ఓకే, అంటే డెసిమల్ ప్లేసెస్ అమౌంట్స్ని వర్డ్స్లో చెప్పేటప్పుడు, ఫుల్గా చెప్పేటప్పుడు, అది ప్రింట్ చేసేటప్పుడు ఫుల్గా వస్తుంది. సపోజ్ 1000 అని ఉందనుకోండి, 1000 అని వస్తుంది. మళ్ళీ డెసిమల్ ప్లేసెస్ ఉంటే ఆ డెసిమల్ ప్లేసెస్ని కూడా ఇన్ని 50 పైసే అట్లా వస్తుంది. మరి వాటిని పైసెస్ని వర్డ్స్లో చెప్పేటప్పుడు మీకు ఎన్ని డెసిమల్ ప్లేసెస్కి అది చెప్పాలి? బై డిఫాల్ట్ 2 డెసిమల్ ప్లేసెస్ ఇచ్చాం కాబట్టి అది అట్లనే ఉంచేస్తాం. ప్రతిదానికి ఎంటర్ కొట్టుకుంటూ రావాలి. సో ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేశాను. సో మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఫిలప్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు యాక్సెప్ట్ ఎస్ ఆర్ నో అని అడుగుతుంది. వై అని ఇవ్వండి, లేదంటే మౌస్ తోటైనా సరే ఎస్ అని సెలెక్ట్ చేసుకోండి. వీలైనంత వరకు కీబోర్డ్లోనే ఇస్తే సరిపోతుంది అనమాట. సో ఇంతకు ముందర ఆ సెక్యూరిటీ కంట్రోల్ ఇచ్చాం కాబట్టి నేమ్ ఆఫ్ ద యూజర్ ఏంటండి? ఎడుసాఫ్ట్ అని ఇవ్వడం జరిగింది. అట్లనే పాస్వర్డ్, మీరు ఇచ్చిన పాస్వర్డ్ మీరు ఇక్కడ టైప్ చేస్తే మీ యొక్క కంపెనీలోకి మీరు ఎంటర్ కావడం జరుగుతుంది. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ టైం గేట్వే ఆఫ్ టాలీ రావడం జరిగింది మీ పర్టికులర్ కంపెనీకి సంబంధించి. ఇక్కడ చూడండి ఈ యొక్క కంపెనీ ఇన్ఫర్మేషన్, కంపెనీ నేమ్ ఏంటి, కరెంట్ పీరియడ్, కరెంట్ డేట్, వాటితో పాటు డేట్ ఆఫ్ ఎంట్రీస్ ఇంకా జరగలేదు. సో ఇట్లా ఫస్ట్ స్క్రీన్, తర్వాత గేట్వే ఆఫ్ టాలీ రావడం జరిగింది. ఇక్కడ ఈ గేట్వే ఆఫ్ టాలీ తోటి ఎలా వర్క్ చేసుకోవాలి అనేది నెక్స్ట్ రాబోయే సెషన్స్లో మనం చూస్తామండి. ఓకే, మీ ప్రస్తుతం ఓపెన్ అయి ఉన్న కంపెనీని షట్ డౌన్ చేయాలంటే షట్ డౌన్ కంపెనీ. మళ్ళీ ఇప్పుడు సెలెక్ట్ కంపెనీ యాక్టివ్ అయింది. చూడండి, ఒక కంపెనీ ఉంది, మనం ఎడుసాఫ్ట్ అనే ఈ కంపెనీని సెలెక్ట్ చేసి ఎంటర్ ప్రెస్ చేసాం. అగైన్ ఓపెనింగ్ ద కంపెనీ. సో అడ్మినిస్ట్రేటర్ నేమ్ ఏంటి, నెక్స్ట్ పాస్వర్డ్ ఏంటి అని అడుగుతుంది. ఇచ్చినట్లయితే ఆ పర్టికులర్ కంపెనీ మళ్ళీ ఓపెన్ కావడం జరిగింది. ఓకే, కంపెనీ ఇన్ఫర్మేషన్, ఈ షార్ట్ కట్స్ చూడండి, కంపెనీ ఇన్ఫర్మేషన్కి సంబంధించిన మెనూ రావడం జరిగింది. ఓకే, సో ఫైనల్గా క్విట్ చేస్తాను. క్యూ